శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 94వ సర్గము. శ్రీరాముడు సీతాదేవితో కూడి చిత్రకూట పర్వత ప్రదేశమున విహరిస్తూ ఆ వనశోభలను వర్ణించి చెప్పుట. శ్రీరామునకు గిరులను దర్శించుటయందును వనములలో విహరించు విషయమునను మక్కువ ఎక్కువ. సీతాలక్ష్మణులతో కూడి శ్రీరాముడు ఆ చిత్రకూట పర్వతమునందు చాలా కాలము గడిపాడు. తరువాత ఒకనాడు అమరతుల్యుడైన ఆ రఘురాముడు విదేహరాజకుమారి అయిన సీతాదేవికి ప్రియమును గూర్చుటకును ఆ విధముగా తాను ఆనందించుటకును ఇంద్రుడు శచీదేవికి వలె చిత్ర విచిత్రములైన చిత్రకూట పర్వత శోభలను ఆమెకు చూపుతూ ఇలా చెప్తున్నాడు. ఓ శుభాంగి, రాజ్యాధికారము నాకు దూరమైనప్పటికీ, హితైషులైన మిత్రులు నాకు చేరువలో లేనప్పటికీ, ఈ చిత్రకూటమునందలి రమణీయ దృశ్యములను చూస్తూ ఆనందించుటలో నిమగ్నమైన నా మనస్సును ఆ విషయములు ఏవియును కలవరపరచుటలేదు. ఓ సుందరి, ఈ చిత్రకూట పర్వతం యొక్క అందచందములపై ఒక్కసారి మీ దృష్టిని ప్రసరింపజేయుము. ఇందు వివిధములగు పక్షులు మధురధ్వనులు గావించుచున్నవి. దీని ఎత్తైన శిఖరములు ఆకాశమును తాకుచున్నవి. ఆ శిఖరముల నుండి జాలువారుచున్న గైరికాది ధాతువులు కనువిందు గావించుచున్నవి. గైరికాది ధాతువులచే రమ్యముగానున్న గిరి శిఖరములలో కొన్ని ప్రదేశములు మిగుల స్వచ్ఛములై అలరారుచున్నవి. కొన్ని ఎర్రని కాంతులతో విలసిల్లుచున్నవి. కొన్ని ఎరుపుతో కూడిన పసుపు వన్నెతో రాజిల్లుచున్నవి. కొన్ని ఇంద్రనీలమణుల కాంతులతో విరాజిల్లుచున్నవి. కొన్ని పుష్యరాగముల వలె శోభిల్లుచున్నవి. కొన్ని స్ఫటికముల వలె తెల్లనైనవి. కొన్ని కొంచెముగా తెలుపు వన్నె కలిగి ఉన్నవి. కొన్ని నక్షత్రముల వలె తళుకులీనుచున్నవి. కొన్ని పాదరసము వలె ఒప్పుచున్నవి. ఈ పర్వతమునందు నానావిధములగు మృగములు సంచరించుచున్నవి. బహువిధములైన పక్షుల గుంపులు నివసించుచున్నవి. పెద్ద పులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు మొదలగు క్రూర మృగములు సైతము మునుల ప్రభావముచే తమ హింసా ప్రవృత్తిని విడనాడి తిరుగాడుచున్నవి. అందువలన ఈ శైలము ప్రశాంతంగా ఆహ్లాదకరమై ఒప్పుచున్నది. ఈ పర్వతము మామిడి, నేరేడు, వేగిస, లొద్దుగు చెట్ల తోడను, మోరటి, పనస, చండ్ర చెట్ల తోడను, ఊడుగు, గజపిప్పలి, నెమ్మి, మారేడు, తుమ్మి చెట్ల తోడను, వెదుళ్ళ పొదల తోడను, టేకు, వేప, ఉలిమిరి, ఇప్ప, తిలక వృక్షముల తోడను, రేగు, ఉసిరిక, మంకెన చెట్ల తోడను, వేత్ర వృక్షముల తోడను, ఏరుమద్ది, దానిమ్మ మొదలగు వివిధ వృక్షముల తోడను కూడి నేత్రపర్వమై ఒప్పుచున్నది. ఈ వృక్షములు పుష్పఫలభరితములై చూడముచ్చటగా ఉన్నవి. తమ చల్లని నీడలతో ప్రాణికోటికి హాయిని గొలుపుచున్నవి. ఈ విధముగా ఈ పర్వతము అత్యద్భుత శోభలతో అలరారుచున్నది. ఓ కళ్యాణి, ఆహ్లాదకరమైన కొండచర్యలయందు పరస్పర ప్రేమానురాగములతో జంటలు జంటలుగా విహరించుచు చూచెడి వారికి గగుర్పాటు గూర్చుచున్న ఈ కిన్నెర జాతి వారిని చూడుము. విద్యాధరులు, వారి సతులు చెట్ల కొమ్మలపై నుంచిన ఖడ్గములను, అమూల్యములైన వస్త్రములను, వారు విహరించుచున్న సుందర ప్రదేశములను దర్శింపుము. ఈ పర్వతముపై కొన్ని చోట్ల జలపాతములు పైనుండి క్రిందికి దూకుచున్నవి. మరికొన్ని చోట్ల భూమిని చీల్చుకుంటూ నీటి ఊటలు స్రవించుచున్నవి. అక్కడక్కడ చిన్న చిన్న ప్రవాహములు కనువిందు గావించుచున్నవి. వివిధ ప్రవాహములతో కూడిన ఈ పర్వతము మదధారలను స్రవించుచున్న మత్తగజము వలె విరాజిల్లుచున్నది. వివిధములగు పూల వాసనలను మోసుకుంటూ ఈ కొండ గుహల నుండి వస్తూ ఉన్న వాయువులు ఘ్రాణతర్పణమనర్చుచున్నవి. ఈ సుగంధములకు ఆనందింపని వారెవ్వరు? ఓ సర్వాంగ సుందరి, ఈ వనమునందు ఆనందప్రదమైన నీ సాహచర్యము వలనను భక్తి ప్రపత్తులతో కూడిన లక్ష్మణుని సేవలతోడను ఎన్నో సంవత్సరములు హాయిగా గడిపినచో అయోధ్య నగరమును త్యజించుట వలన
కలిగిన దుఃఖము నన్నే మాత్రము బాధింపదు. ఓ భామిని, ఈ పర్వత శిఖరములు చిత్ర విచిత్రములుగా ఉన్నవి. ఇందలి వృక్షములు పుష్పఫలభరితములై రమణీయముగా ఉన్నవి. నానా విధములైన పక్షులకు ఇది ఆటపట్టై ఉన్నది. ఆహ్లాదకరమైన ఈ పర్వతము నా మనస్సును దోచుకొనుచున్నది. ఓ జానకి, వనవాసము చేయుట వలన తండ్రి ఆదేశమును పాటించుట ద్వారా పితృరుణమును తీర్చుకొనుట, తమ్ముడైన భరతునకు ప్రియమును చేకూర్చుట అను 2 ఫలములు నాకు దక్కినవి. ఓ వైదేహి, మనోవాక్కాయములకు ఆహ్లాదమును గూర్చుచున్న పలు విధములకు ఈ మనోజ్ఞ దృశ్యములను ఈ చిత్రకూట పర్వతమున నాతో గూడి విహరించుచు నీవును దర్శిస్తూ ఉన్నావు. నా వలె నీవును ఆనందించుచున్నావు గదా. ఓ రాణి, మా వంశమునకు మూల పురుషులైన మనువు మొదలగు రాజర్షులు నియమపూర్వకంగా వనవాసం చేసినచో అమృతత్వము లభించునని తెలిపి ఉన్నారు. కనుక దీని వలన తనువులను చాలించిన తరువాత పరమపదము లభించును. ఈ పర్వతమునకు నలువైపులా గల విశాలములైన 100 కొలది శిలలు నీలము, పసుపు, తెలుపు, ఎరుపు మొదలగు పలు రంగులలో బహువిధములుగా విలసిల్లుచున్నవి. ఈ మహాపర్వతము మీద అద్భుతమైన తమ సహజ కాంతులతో ప్రకాశించుచున్న 1000 కొలది ఓషధులు రాత్రులయందు అగ్నిజ్వాలల వలె వెలుగులను వెదజల్లుచున్నవి. ఓ సుందరి, ఈ గిరియందు కొన్ని తావులలో గల గుహలు సకల సౌకర్యములతో గృహముల వలె నివాసయోగ్యములుగానున్నవి. కొన్ని ప్రదేశములు సంపెంగ, మాలతి మొదలగు పూల చెట్లతో విలసిల్లుచు ఉద్యానవనముల వలె విహరించుటకు అనువుగా ఉన్నవి. కొన్ని చోట్ల ఒకే శిలతో ఇది ఎంతో దూరము వ్యాపించి ఉన్నది. అద్భుతమైన ఈ మహాపర్వతము భూతలమును చీల్చుకొని వచ్చినదా అనునట్లున్నది. అత్యున్నతమైన ఈ గిరిశిఖరము సర్వమనోహరమై విరాజిల్లుచున్నది. ఓ రమణి, విలాస స్త్రీ పురుషుల శయ్యలపై ఉత్పలపత్రములు, పున్నాగపత్రములు, దవనపత్రములు, బూర్జపత్రములు మొదలగునవి పరుచబడినవి. వాటిపై తామరాకులు కప్పబడినవి. ఒకసారి అటువైపు చూడుము. ఇంకనూ వారు ఉపయోగించిన కమలహారములు నలిగి అచ్చటనే పడి ఉన్నవి. అట్లే వారు కొంత రుచి చూచి పడవేసిన పండ్లు కూడా కనబడుచున్నవి. వాటిని నీవు గమనించితివా? ఈ చిత్రకూట పర్వతము రుచికరములైన కందమూల ఫలములతోడను నిర్మల మధుర జలములతోడను మిగుల సంపన్నమై ఉన్నది. అందువలన ఈ గిరిరాజము ఇంద్రుని నగరమైన అమరావతిని, కుబేరుని పట్టణమైన అలకాపురిని, మానస సరోవరమును, ఉత్తర కురుభూములను త్రోసిరాజని విరాజిల్లుచున్నది. ఓ ప్రాణేశ్వరి, శ్రేష్టములైన వనవాస నియమములను పాటించుచు సత్పురుషుల మార్గమున మసులుచు నీతోనూ లక్ష్మణుని తోడను ఈ 14 సంవత్సరముల కాలమును సంతోషముగా గడిపెదను. దానివలన మన వంశకీర్తి ప్రతిష్టలు ఇనుమడించును. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 94వ సర్గము సంపూర్ణం. శుభం.